అన్న అందరి రైతులకైతే నమస్కారం. నేను మీ హెచ్‌కే ఫార్మింగ్‌ని. ఈరోజు వచ్చే వీడియోలో అయితే మన మాధ్యమంలో అయితే తెల్లదోమ చాలా ఎక్కువ అనేది అయితే పడింది. ఏ విధంగా అయితే ఉందనేది అయితే మీకు చూపిస్తా చూడండి. ఈ విధంగా అనేది అయితే తెల్లదోమ అనేది అయితే చాలా ఎక్కువ అనేది అయితే ఆకలి కింద అనేది అయితే ఉంది. మనకి ఈ విధంగా ఉండడం వల్ల అయితే నేను 2, 3 మాటలు అనేది స్ప్రే అయితే చేసిన దీనికి ఎటువంటి రిజల్ట్ అనేది అయితే రాలేదు నాకు. రిజల్ట్ అయితే రాలేదని అయితే మనం మందు పని చేయలేదు అని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే మనకి ఈ విధంగా అయితే తెల్లదోమ ఆకలి కింద ఉండడం వల్ల అనేది మనం మందు స్ప్రే చేసినప్పుడు ఆకలి పైన అనేది అయితే పడుతుంది. మందు స్ప్రే చేసినప్పుడు చాలా వరకు అనేది అయితే పైన ఆకు మీద అనేది అయితే స్ప్రే మందు పడినప్పుడు అయితే మనకు దోమ వచ్చేసి అయితే పైన ఆకలి పైన అనేది అయితే వచ్చి ఆకున అనేది అయితే నాకినప్పుడు అనేది అయితే మనకు తెల్లదోమ అనేది అయితే చనిపోతుంది. మనకు అలా వచ్చినప్పుడు అనేది అయితే మనకు మందు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది అయితే చెప్పగలుగుతాము. ఈ విధంగా అనేది అయితే ఆకలి కింద తెల్లదోమ ఉండడం వల్ల మనకి ఎటువంటి రిజల్ట్ అనేది అయితే రాదు. ఇది వచ్చేసి అయితే సాయంత్రం పూట అలా అనేది అయితే ఆకు పైకి అనేది అయితే వస్తుంది. మనకు ఆకు పైకి అనేది అయితే వచ్చినప్పుడు అనేది మనకి ఎక్కువ అనేది అయితే సాయంత్రం పూట నైట్ పూట అనేది అయితే బయటకు వచ్చినప్పుడు అనేది అయితే మనకి ఇప్పుడు వచ్చేసి అయితే చలి ఎక్కువ అనేది అయితే ఉంది. ఆకు పైన అయితే నీళ్ళు మంచు అనేది మరి తేమ అనేది అయితే కురిసినప్పుడు అయితే మరి తెల్లదోమ అనేది అయితే బతుకుతుంది. మనకి వచ్చేసి అనేది అయితే ఆకు మీద ఉన్నప్పుడు అయితే మనకి ఎండిపోద్దప్పుడు అలాంటప్పుడు అయితే ఆకు మీద అయితే నాకినట్లయితే మనకి మందు వచ్చేసి సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. అలాగే చిన్న లైక్ అనేది అయితే చేయండి అన్న.